కార్గిల్ విజయ్ దివాస్ భారత సైన్యాన్ని గుర్తుకు తెచ్చుకునే రోజుది. కార్గిల్ యుద్ధం జరిగి 18 ఏళ్లయింది. 1999 జూలై 26న కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నాటి నుంచి జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. మనం భారత సైనికుల త్యాగాలను, సాహసాలను, వీరత్వాన్ని, ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తుకు తెచ్చుకుంటూ భారత ప్రభుత్వం, భారత సైనిక దళం ఆ రోజున అంటే జూలై 26న వారికి అంజలి ఘటిస్తుంది. అయితే అసలు కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? ఎందుకంటే ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే మన వీర యువ కిషోరాలు కార్గిల్లో పాక్ సైన్యాన్ని ఎలా తుక్కు చేశారో తెలుస్తుంది. అది 1999వ సంవత్సరం మే 8 పాక్ సైనికులు మరియు కాశ్మీర్ చొరబాటుదారులు వాస్తవాధీన రేఖను దాటి భారతదేశంలో అడుగుపెట్టి యుద్ధానికి కాలుదువ్వారు. దీంతో భారత్ యుద్ధం చేసేందుకు సిద్ధమైంది. ఈ యుద్ధం సుమారు 3 నెలల పాటు సాగింది. 1999 జూలై 4న 11 గంటల పాటు సుదీర్ఘ యుద్ధం చేసిన తర్వాత భారత్ తిరిగి టైగర్ హిల్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోగలిగింది. అసలు కార్గిల్ ప్రాముఖ్యం ఏంటి? కార్గిల్ లడక్ ప్రాంతాన్ని కలిపే భాగం. దీన్ని చేజిక్కించుకుంటే లడక్ ప్రాంతం భారత్ చేజారిపోతుంది. సియాచిన్ గ్లేసియర్కి వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో పాకిస్తాన్ జెండా ఎగురుతుంది. అందుకే పాకిస్తాన్ కుటిల బుద్ధితో ఈ ఘాతుకాన్ని కొడిగట్టింది. ప్రత్యేకత ఏంటంటే కార్గిల్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఎత్తు మీద జరిగిన యుద్ధం. పూర్తిగా మంచు కొండల్లో జరిగిన హిమయుద్ధం. శత్రువు కొండ మీద పాతుకుపోయి ఉన్నాడు. మన సైన్యం కింద ఉన్నది. కింద నుంచి పైకి ఎగబాకి యుద్ధం చేయడం చాలా క్లిష్టం. అయినా సరే మన భారత సైన్యం అలాగే వెళ్లి పాక్ చొరబాటుదారులని, పాక్ సేనల్ని చిత్తుగా ఓడించారు. శత్రువు కొండ మీద ఆ యుద్ధంలో మనం ఘన విజయం సాధించాం. అది కార్గిల్ యుద్ధం ప్రత్యేకత. నెల రోజుల పోరాటంలో టైగర్ హిల్, టోలోలింగ్ ఇలా కొండ కొనలపై ఉన్న ఒక్కొక్క స్థావరం నుంచి పాకిస్తాన్ తరిమి కొట్టేసింది భారత్ ఆర్మీ. ద్రాస్, శ్రీనగర్, లెహ్ జాతీయ రహదారి, వండి, తోలోలింగ్ హిల్స్ పాదాల వద్ద ఏర్పాటు చేసిన ద్రాస్ వార్ మెమోరియల్ను విజయ్ పథ్ అని పిలుస్తాం మనం. కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికుల గౌరవ సూచకంగా ఈ మెమోరియల్ని నిర్మించడం జరిగింది. బింబట్ యుద్ధ స్మృతి చిహ్నం అని కూడా పిలువబడే ద్రాస్ యుద్ధ స్మృతి చిహ్నం ద్రాస్ పట్టణ ప్రధాన ఆకర్షణ. నగర కేంద్ర భాగానికి టైగర్ హిల్కి మీదుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మృతి చిహ్నం కార్గిల్ యుద్ధ అమరవీరుల్ని జ్ఞప్తికి తెస్తుంది. స్మృతి చిహ్నం గోడపై చెక్కబడి ఉన్న యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్లను సందర్శకులు చదువుకోవచ్చు. అమర్ జ్యోతి ద్రాస్ భారత సైనికుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అమర జ్యోతి జవాన్ నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. సైనికులే దీని నిర్వహణ చూస్తారు. కార్గిల్ విజయ్ దివస్ రోజున భారత సైన్యం, రక్షణ మంత్రి ఘన నివాళి అర్పిస్తారు. న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా గేట్ కార్గిల్ అమరవీరుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ భారత ప్రభుత్వం నివాళులర్పించే ప్రదేశం అది. భారత రాష్ట్రపతి, దేశ ప్రధాని, రక్షణ మంత్రి, ఇతర రాజకీయ ప్రముఖులు, త్రివిధ దళాల అధికారులు, భారత ప్రజలు ఇక్కడికి వచ్చి అమరవీరులైన మన భారత జవాన్లకు ఘన నివాళులర్పిస్తారు. యుద్ధంలో సాహసోపేత పోరాటం చేసి అసువులు బాసిన సైన్యాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటాం. మనం కూడా ఆ అమరవీరులకు ఘనంగా నివాళులర్పిద్దాం. మేరా భారత్ మహాన్. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.